ఈ సత్యని ఏం చేస్తావని అడగద్దు. మా అక్క మొహం చూసి ఆగుతున్నాను. లేకపోతే ఈ పాటికి మీ మీద కేసు పెట్టి కోర్టుకి ఈడ్చి నిన్ను నీ కొడుకుని చిప్పుకుడు తినేలా చేసేదాన్ని. సత్య, ఏంటి ఆ మాటలు? కాసేపు ఆగవే. ఏంట కాగేది? ఆవిడ మాత్రం మానింటి మీద పడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? నిన్ను అశోక్ని విడదీస్తుందా? ఏది విడదీయమను. నేను తలుచుకుంటే స్టేషన్కి వెళ్ళడానికి 10 నిమిషాల టైము, కేసు పెట్టడానికి 5 నిమిషాల టైము, నిన్ను అరెస్ట్ చేయించడానికి 30 గంట టైము. గంట లోపల నిన్ను నీ కొడుకుని తీసుకెళ్లి జైల్లో వేయించగలను. కానీ నేను ఆగుతుంది మా అక్కని చూసి. సత్య, అలా మాట్లాడుకే. ఏంట కాగేది? విడాకులు ఇప్పిస్తావు మా అక్కకి? ఏది ఇప్పించి చూద్దాం. వెళ్ళు, కోర్టుకు వెళ్ళు. ఏ లాయర్ని కలుస్తావో కలు. పెళ్ళైన తర్వాత మా అక్కని మీ ఇంటికి రానివ్వకుండా, భార్యాభర్తలిద్దరినీ కలవనివ్వకుండా అడ్డుపడుతున్నావని నీ మీద రివర్స్ కేసేసి నీ కొడుకు చేత మా అక్క చేత సెపరేట్గా కాపురం పెట్టిస్తా. సత్య, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు నేను అస్సలు మాట్లాడలేదు. పిల్లనిచ్చాం కదా అని నోరు కట్టుకునున్నాను. తస్సదియ్యా, ఈ సత్యకి తిక్క రేగితే ఎలా ఉంటుందో నీకు తెలీదు. ఊళ్ళో సెంటర్కెళ్ళి నా గురించి అడుగు, చెప్తారు. సత్య, ఏంటా మాటలు? ఆగవే, నువ్వు ఊరుకో. నువ్వాగక్క. ఇదిగోండి, మళ్ళీ మళ్ళీ నేనొచ్చి మాట్లాడను. మీకివ్వాల్సిన డబ్బు త్వరలోనే నేనిస్తాను. అప్పటి వరకు ఆగకుండా విడాకులు గిడాకులు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఈ సత్యలో మరో యాంగిల్ మీరు మీ కొడుకు ఇద్దరు చూస్తారు. సత్య, ఇంక చాలే మాట్లాడింది, రా వెళ్దాం. అక్క, నువ్వు ఆగు. మిమ్మల్ని బట్టి మీ మాటల్ని బట్టి గౌరవం ఉంటుంది. ఆ గౌరవం కోల్పోతే నేను ఇలాగే ఉంటాను. ఇకనైనా మీరు బుద్ధిగా ఉండండి, లేకపోతే మీకు బుద్ధొచ్చేలా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. గుర్తుపెట్టుకోండి. అక్క, పద. అత్తయ్య, సారీ అత్తయ్య, ఇవేవి మనసులో పెట్టుకోవద్దు. అదేదో కోపంలో అనేసింది. వస్తాను.